బలగం వేణుకి ఎల్లమ్మ దొరికిందా? స్క్రిప్ట్ మొత్తం రెడీ. మరి ఎల్లమ్మగా ఎవరు? రీసెంట్గా నితిన్ పెంచేటువంటి ఎల్లమ్మపై హైప్ మామూలుగా లేదు. దానికి తోడు వేణు ఎల్దండి ఓ పోస్ట్. ఆ విషయాలేంటో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశ టీవీ. బలగం తర్వాత డైరెక్టర్ వేణు ఎల్దండి గారు చాలా ఎక్స్పెక్టేషన్స్ అండ్ హైప్ తోటి రాబోతున్నటువంటి సినిమానే ఎల్లమ్మ. సో కంప్లీట్గా బలగం సినిమా తరహాలోనే ఎల్లమ్మ సినిమా కూడా ఉండబోతుందన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇన్ఫ్యాక్ట్ ఆ బలగం మొత్తం కూడా ఒక రూరల్ బ్యాక్గ్రాఫ్లో ఒక మనిషి చనిపోయిన తర్వాత జరిగేటువంటి స్టోరీస్, అంటే ఎలా ఉంటుంది రెగ్యులర్ లైఫ్లలో జరిగేటువంటి ఒక ఇన్సిడెంట్ని తీసుకొని ఆ కథని చాలా బాగా అందరికీ నచ్చే విధంగా చెప్పారు. ఇన్ఫ్యాక్ట్ చాలా తక్కువ బడ్జెట్తో తీసినటువంటి ఆ సినిమా కొన్ని కోట్లు కలెక్ట్ చేసి దిల్ రాజు గారికి చాలా లాభాలు తెచ్చిపెట్టింది. అయితే అదే బ్యానర్లో నెక్స్ట్ సినిమా కూడా అనౌన్స్ చేశారు వేణుగారు. ఆ సినిమా ఏంటంటే ఎల్లమ్మ. అది కూడా అందరికీ తెలిసిందే. అయితే ఇన్ఫ్యాక్ట్ బలగం క్రియేట్ చేసినటువంటి ఆ ఇంపాక్ట్ చాలా హై ఉంది. అంటే కొన్ని ఊర్లలో కూడా పెద్ద స్క్రీన్స్ వేసుకొని గతంలో అంటే 90s 80s జనరేషన్లో సినిమాలు ఎలా ఏ విధంగా అయితే చూసారో అలా ప్రతి ఊర్లో కూడా బలగం సినిమాని వేసుకొని చూసారంటే అంత నచ్చింది జనాలకి. అది కూడా చిన్న డైరెక్టర్ అంటే వేణుగారు, అది కూడా ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా అంత పెద్ద హిట్ అవ్వడం ఆషామాషి విషయం కాదు. అయితే దాని తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నారు వేణుగారు. మరి వేణుగారు తర్వాత గ్యాప్ తీసుకొని ఎల్లమ్మ కథ ఒకటి రెడీ చేసి ఫస్ట్ ఆల్రెడీ అంటే కొంచెం ఎల్లమ్మ అంటే ఆ స్టోరీ లైన్ ఒకటి అనుకొని ఫస్ట్ నానిగారి దగ్గరికి వెళ్ళారట. నానిగారి దగ్గరికి వెళ్తే నానిగారు కంప్లీట్గా ఆయనకు సినిమా ఆ స్టోరీ మొత్తం కంప్లీట్గా నచ్చింది. కానీ ఆయన బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్లలో చాలా బిజీగా ఉన్నారు. ఇప్పుడు ఆల్రెడీ రీసెంట్గా హిట్ 3లో ఉన్నారు ఆ టైంలో. దాని తర్వాత ప్యారడైజ్ ఉంది. దాని తర్వాత ఇంకా వేరే శ్రీకాంత్ గారిది ప్రొడక్షన్, ఇవన్నీ కూడా కంప్లీట్గా ఒకదానెమ్మటి సినిమాలు ఉండడంతో ఆయన ఆ సినిమాని చేసే తక్కువ, అంటే ఇప్పటికే చాలా లేట్ అయింది, ఇంకా లేట్ అయింది. డేట్స్ ఇష్యూస్ వల్ల ఆ సినిమా అనూహ్యంగా నితిన్ గారి దగ్గరికి వెళ్ళింది. అయితే నితిన్ గారికి ఆ ప్లాట్ ఏదైతే ఉందో అది చెప్పడం చాలా బాగా నచ్చిందట. అయితే ఆయన రీసెంట్గా రాబిన్ హుడ్ ప్రమోషన్స్లో కూడా ఎల్లమ్మ సినిమా మీద పెంచినటువంటి హైప్ అంతా ఇంత కాదు. అంటే ఎల్లమ్మ సినిమా అనే సినిమా జస్ట్ ఒక మీకు ఒక ఇమాజినేషన్కి వదిలేస్తున్నాను. అది చాలా పెద్ద స్కేల్లో రాబోతుంది. ఇంకా అసలు ఆ స్టోరీ లైన్ వేరు, నేను ఆ ప్లాట్ అయినాను చాలా బాగా నచ్చిందని కూడా ఒక మంచి హైప్ అయితే పెంచారు. అయితే ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్ అంటే ఇప్పుడు మనకు తెలుసు రూరల్ బ్యాక్గ్రాఫ్లో ఎల్లమ్మ గ్రామ దేవత సినిమాకి సంబంధించినటువంటి ఒక స్టోరీ. అయితే ఎల్లమ్మ సినిమా కంప్లీట్గా టైటిలే ఎల్లమ్మ మీద ఉంది కాబట్టి ఆ క్యారెక్టర్ ప్లే చేసేటువంటి ఆ క్యారెక్టర్ ఎవరు, హీరోయిన్ ఎవరు అనేది కూడా చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. అయితే ఫస్ట్ ఈ కథని సాయి పల్లవి గారి దగ్గరికి తీసుకెళ్లారట. సాయి పల్లవి గారి దగ్గరికి తీసుకెళ్తే ఆమెకు ఆ సినిమా అంటే స్టోరీ ప్లాట్ మొత్తం నచ్చింది. కానీ బట్ స్పామ్లో అంటే వాడు అన్ని లాంగ్వేజ్లలో అన్ని సినిమాలు చేస్తారు. బట్ ఆ సినిమాకు మేబీ లేడీ ఓరియంటెడ్ కోసం కూడా కంప్లీట్గా ఆవిడకి ఆ నేమ్ వస్తుంది డెఫినెట్గా. కానీ ఆ సినిమా ఎక్కువ షూట్స్ చేయాల్సి వస్తుందో లేకపోతే ఆ రూరల్ బ్యాక్గ్రాఫ్లో ఎంతవరకు కనెక్ట్ అవుతుందో ఏమనుకోరో తెలియదు. అండ్ దాని తర్వాత వేరే ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఏమైందో తెలియదు. కానీ అనూహ్యంగా ఆవిడ సైలెంట్ అయిపోయారట. కథ నచ్చినా కానీ ఎలాంటి రెస్పాన్స్ లేకపోతే అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ కీర్తి సురేష్ దగ్గరికి వెళ్ళారట వేణుగారు. సో కీర్తి సురేష్ దగ్గరికి వెళ్ళాక కూడా అయితే ఈ సినిమా మేజర్గా ఆవిడ సేమ్ రీసెంట్గా మ్యారేజ్ అయింది. ప్రీవియస్గా ఉన్నటువంటి ఒప్పుకున్నటువంటి ప్రాజెక్ట్స్ అవన్నీ కూడా డేట్స్ ఇష్యూ తోటి సినిమా కథ అందరికీ నచ్చుతుంది. బట్ ఆ డేట్స్ ఇష్యూస్ వల్ల కొంచెం ఆ ప్రాబ్లం తోటి ఆవిడ కూడా కొంచెం ఆ ప్రాజెక్ట్ మీద కొంచెం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయలేకపోయిందట. అది కూడా అయిపోయింది. ఇక దాని తర్వాత రష్మిక మందన గారిని కూడా అనుకున్నారట. రష్మిక గారిని అనుకున్నా కానీ ఆ సినిమా ఎందుకో అంటే ఆ క్యారెక్టర్కి ఎల్లమ్మ క్యారెక్టర్కి ఇన్ఫ్యాక్ట్ మనకు శ్రీవల్లి చూసామని అంటే పుష్ప 2లో కంప్లీట్గా రూరల్ బ్యాక్గ్రాఫ్ లుక్ బాగానే ఉంటుంది ఆవిడకంటే. మరి అదే మొనాట్లీ అనుకుందా ఏంటో తెలియదు. కానీ ఆవిడ కూడా కొంచెం హోల్లో పెట్టడం వల్ల ఈ సబ్జెక్ట్ ఇప్పుడు సంయుక్త మీనన్ గారి దగ్గరికి వెళ్ళినట్లయితే తెలుస్తుంది. మనకు తెలుసు సంయుక్త మీనన్ గారు చాలా మంచి పర్ఫార్మర్. అంటే ఆవిడ సార్ మూవీ చేశారు. దాని తర్వాత భీమ్లా నాయక్లో రాణా గారి వైఫ్ క్యారెక్టర్. సో ఇలాంటి ఒక మంచి డీసెంట్ క్యారెక్టర్ చేశారు. కాబట్టి ఈ సినిమా ఆవిడ విరూపాక్ష లాంటి ఒక
కంప్లీట్ విలేజ్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నట్టు హారర్ చేశారు కాబట్టి ఎల్లమ్మ క్యారెక్టర్ డెఫినెట్గా ఆవిడకి యాప్ట్ అవుతుందని వేణు గారు ఆవిడకు చెప్పినట్లయితే టాక్ నడుస్తుంది. అండ్ ఇక కంప్లీట్గా ఆవిడ కూడా ఒప్పుకున్నట్లయితే తెలుస్తుంది. మొత్తంగా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు, కానీ రీసెంట్గా ఇన్ని రిజెక్షన్ అంటే మేబీ రిజెక్ట్ అంటే కొంచెం క్యారెక్టర్ కానీ లేకపోతే డేట్స్ ఇష్యూస్ వల్ల ఇవన్నిటి వల్ల ఈ హీరోయిన్స్ ముగ్గురు దగ్గర నుంచి వెళ్ళి లాస్ట్కి సంయుక్త మీనన్ గారి దగ్గరికి వెళ్ళింది. అయితే సంయుక్త మీనన్ గారు ఎందుకు అని కూడా చాలామంది డౌట్స్ అయితే వ్యక్తపరుస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ అయితే రీసెంట్గా వేణు గారు స్క్రిప్ట్ అంటే ఎల్లమ్మ స్క్రిప్ట్ పట్టుకొని ఆయన ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ అయితే చేయడం జరిగింది. ఆ పోస్ట్ తోటి కంప్లీట్గా ఎల్లమ్మ కూడా దొరికేసింది కాబట్టి స్క్రిప్ట్ కూడా రెడీ అయింది. ఇక సినిమా షూటింగ్కి వెళ్ళడమే ఆలస్యం అన్న కామెంట్స్ కూడా వినిపిస్తూ ఉన్నాయి. సో సంయుక్త మీనన్ గారిని పెట్టడం వల్ల విరూపాక్ష అండ్ దాని తర్వాత డెవిల్ ఇలాంటి క్యారెక్టర్స్ ఆవిడ చాలా బాగా పర్ఫామ్ చేసింది కాబట్టి రూరల్కి కొంచెం రూరల్ బ్యాక్గ్రౌండ్ స్టోరీస్కి పర్ఫెక్ట్గా యాప్ట్ అవుతుంది. కాబట్టి సంయుక్త మీనన్ గారిని సంప్రదించినట్లయితే తెలుస్తుంది. అండ్ సంయుక్త గారు కూడా యాక్సెప్ట్ చేసి సినిమాలో యాక్ట్ చేయబోతున్నారన్న టాపిక్ కూడా రాబోతుంది. బట్ దీని మీద అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే లేదు, కానీ చూడాలి. బట్ ఇక అక్కడ చాలా ఎక్స్పెక్టేషన్స్ అంటే గ్రామదేవత మనకు తెలుసు, ఎల్లమ్మ గ్రామదేవత స్టోరీ చాలా పెద్ద స్టోరీ. అంటే అటు శివుడిది కొంచెం ఉంటుంది దాంట్లో, దాని తర్వాత పరశురాముడిది. సో మరి ఈ జోనర్ చాలా ఉంటుంది. అండ్ గౌరమ్మ ఇలాంటి క్యారెక్టర్స్ చాలా ఇంపాక్ట్ చూపించేటువంటి క్యారెక్టర్స్ ఉంటాయి. మరి ఈ క్యారెక్టర్స్ అన్నిటిని చూస్తాడా, లేదు అంటే ఒక విలేజ్లో జరిగేటువంటి స్టోరీని గ్రామదేవత ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఏంటి అనేది ఎలా చూపిస్తాడో తెలియదు, కానీ సినిమా మాత్రం చాలా హైప్గా ఉండబోతుందని కూడా నితిన్ గారు రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్పడం జరిగింది. ఆయన చెప్పినటువంటి మాటలే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అండ్ ఇక్కడ వేణు గారు కూడా ఆ కాన్సెప్ట్ ఏదైతే ఆ స్టోరీ స్క్రిప్ట్ ఉందో దాన్ని పట్టుకొని ఫోటోస్ సోషల్ మీడియాలో షేర్ చేయడం ద్వారా ఇటు ఎల్లమ్మ దొరికేసింది, నితిన్ గారు కూడా ఓకే చెప్పారు. దాని తర్వాత ఇప్పుడు నితిన్ గారు తమ్ముడు ఆల్రెడీ కంప్లీట్ అవ్వచ్చింది, దాని తర్వాత చేయాల్సింది ఎల్లమ్మనే కాబట్టి సో షూట్ స్టార్ట్ చేయబోతున్నారు, సంయుక్త మీనన్ ఫిక్స్ అయింది అని కూడా అంటున్నారు. బట్ దీని మీద ఇంకా క్లారిటీ అయితే లేదు, కానీ ఇన్ఫ్యాక్ట్ ఈ క్యారెక్టర్ని సాయి పల్లవి గారు చేస్తేనే బాగుంటుంది అన్న కామెంట్స్ కూడా వినిపిస్తూ ఉన్నాయి. దాని తర్వాత ఇంకా సమంత గారిని కూడా అనుకున్నారు, సమంత గారు కొంచెం ఏదో ఆ రీజన్స్ వల్ల ఆవిడ కొంచెం చేయలేకపోయారు. సో కాబట్టి ఈ క్యారెక్టర్ చాలా మంది దగ్గరికి వెళ్ళింది, బట్ ఎవరు కూడా ఎందుకో మరి ఆ ప్రాజెక్ట్ అయితే వర్కౌట్ అవ్వలేదు. బట్ సంయుక్త గారికి ఆ క్యారెక్టర్ వస్తున్నట్లయితే తెలుస్తుంది, మరి చూడాలి. అండ్ దిల్ రాజు గారు మనకు తెలుసు చాలా పెద్ద హిట్ ఇచ్చారు. అండ్ వేణు గారు కూడా ఆయన డైరెక్షన్ చాలా బాగుంటుంది. రీసెంట్గా విలేజ్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ చాలా బాగా చూపిస్తాడు. కమెడియన్ నుంచి వెళ్ళి డైరెక్టర్ అంటే జబర్దస్త్ వేణు నుంచి వెళ్ళి బలగం వేణు అనే మార్చాడంటే అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఆ సినిమా. అయితే రీసెంట్గా ఈ టాపిక్ ఇప్పుడు మళ్ళీ ఎందుకు వచ్చిందన్న డౌట్ రావచ్చు. బట్ రీసెంట్గా బలగంలో నటించినటువంటి జీవి బాబు గారు అంటే అంజయ్య క్యారెక్టర్ చేసినటువంటి జీవి బాబు గారు ఈ సినిమాలో నటించారు. అది సుధాకర్ గారు అంటే సుధాకర్ రెడ్డి గారిది తమ్ముడు క్యారెక్టర్ చేసినప్పుడు అంజయ్య గారు రీసెంట్గా ఆయన ఈరోజే మరణించడం జరిగింది. సో దాన్ని ఉద్దేశిస్తూ ఆయన ఒక పోస్ట్ కూడా పెట్టారనమాట. అంటే జీవి బాబు గారు ఆయన జీవితం మొత్తం కూడా నాటక రంగంలోనే ఉన్నది, బట్ నేను చివరి స్టేజ్లో ఆయనని బలగంతో స్క్రీన్కి పరిచయం చేయడం నా భాగ్యంగా భావిస్తున్నాను కూడా వేణుగారు ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. అండ్ ఇక ఆయన గతంలోనే ఆయనకు ప్రీవియస్గా 2 కిడ్నీలు డ్యామేజ్ అవ్వడం వల్ల ఆయన హాస్పిటల్ పాలయ్యారు. అయితే వేణుగారు అండ్ ప్రియదర్శి గారు ఇద్దరు కూడా ఫైనాన్షియల్గా హెల్ప్ చేశారు. బట్ ఆ ఫైనాన్షియల్ హెల్ప్ కంటే కూడా ఎక్కువ ఖర్చు మొత్తంలో అవ్వడం అండ్ గొంతు ఇన్ఫెక్షన్ రావడంతో కంప్లీట్గా మాట్లాడమే ఆయన కొంచెం ఇబ్బంది పడి రీసెంట్గానే చాలా అనారోగ్యం పాలై ఈరోజు మరణించడం అయితే జరిగింది. సో దీని మీద పోస్ట్ కూడా పెట్టడం జరిగింది వేణుగారు. సో మేబీ ఆయన కొంచెం ఎమోషనల్ కూడా అయ్యారు. ఇలాంటి ఆర్టిస్టులని నా సినిమాతోటి నేను పరిచయం చేశాను, బట్ అట్లీస్ట్ వాళ్ళు స్క్రీన్కి పరిచయం అయి తర్వాత చనిపోవడం అనేది చాలా బాధాకర విషయం అండి. అండ్ ఇక చూడాలి ఎల్లమ్మ క్యారెక్టర్ మరి ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో అయితే తెలియదు, కానీ మొత్తంగా అయితే ఈ సినిమా సంయుక్త మీనన్ గారు ఆ క్యారెక్టర్ చేస్తున్నారు. నిజంగా లక్కీ అని చెప్పాలి, ఎందుకంటే నితిన్ గారి కంటే కూడా డామినేట్ చేసేటువంటి రోల్ సంయుక్త మీనన్ గారికి దక్కొచ్చు. ఎందుకు అని అంటే ఎల్లమ్మ క్యారెక్టర్ అంత బేస్ ఉంటుంది, అంటే ఆ క్యారెక్టర్కి ఉన్నటువంటి వెయిట్ అలాంటిది అనమాట. మేజర్గా ఆవిడ మీదనే స్టోరీ మొత్తం రన్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా ఆ క్యారెక్టర్ వచ్చేస్తే వాళ్ళకి చాలా ప్లస్ అవుతుంది. సో చూడాలి మరి ఆ సినిమా ఏ విధంగా ఉండబోతుందో. సో మరి ఈ క్యారెక్టర్ సంయుక్త మీనన్ గారని అంటున్నారు, బట్ క్లారిటీ అయితే లేదు. కానీ ఎల్లమ్మ క్యారెక్టర్ ఎవరు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? కామెంట్ చేయండి.